ఎవరైనా ఎవరి చేతిలో మోసపోతారు? నమ్మినోడి చేతిలోనే మోసపోతారు. ఇప్పుడు అట్లాగా నమ్మింది భూటాన్, చైనాని. వాస్తవంగా భారత్ నమ్మినంత వరకు బాగానే ఉంది. భారత్ ఏనాడు భూటాన్కి చెడు చేయలే, ఇంకా మంచిగా చేసింది. ఆ భూటాన్కి సంబంధించినటువంటి భూముల్ని లాక్కోవడానికి చైనా కుట్ర పన్నినటువంటి సందర్భంలో డోక్లాం దగ్గర మనం వెళ్ళి దాన్ని కాపాడుకొచ్చాం. కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకే ఆశపడ్డారో, వాళ్ళు పంపించిన అమ్మాయిలకే ఆశపడ్డారో తెలియదు. కానీ రాజకుటుంబం చేసిన తప్పు ఏంటంటే చైనాని చెరువు చేసుకుంది. అట్లాగే మనం ఏ డోక్లాం దగ్గర అయితే వద్దన్నామో అక్కడ చైనాకి భూమిని రాసిచ్చింది. క్రమంగా చైనా చెప్పు చేతల్లోకి రాజకుటుంబం వెళ్తోంది. మరి ఏ వీక్నెస్ పట్టుకున్నారో వాళ్ళు తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే భూటాన్కు ఒక పెద్ద షాకింగ్ ఇచ్చింది చైనా. భూటాన్ భూముల్ని చైనా వేగంగా ఆక్రమించి కొత్త పట్టణాలను నిర్మిస్తుంది. నెల రోజుల కిందట ఉపగ్రహ చిత్రాల్లో విషయం స్పష్టంగా కనిపించింది. శాటిలైట్ పిక్చర్స్లో ఈశాన్య భూటాన్లోని బెయల్ కెన్ సబోంగ్ ప్రాంతంలో రాజకుటుంబీకుల పూర్వీకులకు చెందినటువంటి భూమి ఉంది. ఇప్పుడు అదే భూమి మీద చైనా ఆక్రమించి అక్కడ ఇళ్ళు కట్టేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చైనా ప్రజలను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. భారత భూభాగం ఆక్రమణలకైతే మనం అడ్డుకున్నాం, కానీ భూటాన్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాటిలో ఏమీ చేయలేకపోతున్నారు.